హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే అటిక మామిడాకు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆకుకూరలో టమాటా పప్పు వేసి కర్రీ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆకుకూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళని కరిగించి మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలని దూరం చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. 1 కప్పు కందిపప్పును తీసుకొని వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇదంతా కూడా నీట్గా అంతా మిక్స్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత 5 ఎండుమిరపకాయలు నీట్గా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు, 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నారంటే పప్పు చాలా బాగా నీట్గా పొంగిపోకుండా నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి దీనిపైన మూత పెట్టేసేయండి. ఇదంతా కూడా కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. 15 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కూడా ఇలా ఒకసారి చెక్ చేసుకున్నారంటే పప్పు అంతా కూడా బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న అటిక మామిడాకుని ఇలా అంతా కూడా నేను చూపిస్తున్నట్లు కుక్కర్లోకి పెట్టేసుకోండి. ఇలా అంతా కూడా పెట్టుకున్న తర్వాత గరిటతో అంతా ఒకసారిగా నేను చూపిస్తున్నట్లు పప్పు పైకంటూ మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమాటా నీట్గా కట్ చేసుకొని వేసుకొని కల్లుప్పు కూడా వేసుకొని చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసారంటే వాటర్ అంతా కూడా ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకొని వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే పప్పు టమాటా అంతా కూడా నీట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తి తీసుకొని అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేస్తూ ఉన్నారంటే పప్పు అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు అనేది పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి కుక్ చేసుకున్న అటిక మామిడాకు పప్పునంతా కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అంతా కూడా ఇలా కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అటిక మామిడాకు కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నెలకి 2-3 సార్లు ఇలా తిన్నారంటే మన బాడీలో ఉండే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. కిడ్నీ సమస్యలకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.